హాయ్ హలో నేను మీ శిల్ప వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను 2 రకాల ఎనర్జీ డ్రింక్స్. ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందరికీ ఏదైనా చల్లగా తాగాలి, ఇంట్లో ఉన్న బయటికెళ్ళి వచ్చినా సరే ఏదైనా చల్లని డ్రింక్ తాగాలి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ మిల్క్ షేక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలా మనం మిల్క్ షేక్స్ బయట తీసుకునే దానికంటే ఇలా ఇంట్లో హైజీనిక్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెద్దలకి ఇచ్చామంటే అందరూ చాలా ఇష్టంగా తాగేస్తారు. దీనికోసం నేను ముందుగా సబ్జా సీడ్స్ తీసుకొని ఇవి వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ సబ్జా గింజలు వచ్చేసి బాడీలో హీట్ని తగ్గిస్తుంది, అలాగే వెయిట్ లాస్కి కూడా యూస్ చేస్తారు. చాలా హెల్తీ కూడా ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 జీడిపప్పు అలాగే ఒక 5 బాదం పప్పుల్ని కూడా వాటర్లో నానబెట్టాను. ఇవి పాలల్లో అయినా నానబెట్టుకోవచ్చు లేదా వాటర్లో నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీలో యాడ్ చేస్తున్నాను. బాదం జీడిపప్పు యాడ్ చేశాక ఒక 2 స్పూన్లు నేను వేరుశనగలను కూడా వేసుకుంటున్నాను. దీని బదులుగా మీరు పీనట్ బటర్ కూడా వాడుకోవచ్చు. అలాగే స్వీట్నెస్ కోసం నేను ఖర్జూరం వాడుతున్నాను, నేను షుగర్ వాడట్లేదు. ఒక 5-6 ఖర్జూరాలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 కప్పు పాలు తీసుకున్నాను. పాలు నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాను, కూల్గా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల హనీ కూడా వేస్తున్నాను నేను, తేనె. ఇప్పుడు వీటన్నింటిని కలిపి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన మిల్క్ షేక్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక డ్రింక్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనం బనానా మిల్క్ షేక్ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా బనానాని నేను ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది బనానా మిల్క్ షేక్ కూడా. ఇందులో అలాగే నేను 1 కప్పు పాలు తీసుకున్నాను. స్వీట్నెస్ కోసం షుగర్ వాడకుండా దీంట్లో కూడా నేను ఖర్జూరం వాడుతున్నాను. లేదు అంటే ఖర్జూరం సిరప్ కూడా వాడుకోవచ్చు. లేదు ఇది వద్దు అంటే హనీ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఇలాచీ వేస్తున్నాను. వీటన్నింటినీ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగా మీరు కావాలనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు 2 డ్రింక్స్ రెడీ అయిన తర్వాత మనం ముందుగా సబ్జా గింజల్ని ఇలాగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రెండింట్లోనూ నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ సబ్జా గింజలు హెల్త్కి చాలా మంచిదండి. వాటర్లో కూడా వేసుకొని తాగుతూ ఉంటారు. సమ్మర్ వస్తే ఎక్కువగా వాటర్లో ఇవి మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఇలా సబ్జా గింజలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పైనుంచి మనం డెకరేషన్ కోసం కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పైనుంచి కొన్ని సబ్జా గింజల్ని కూడా వేస్తున్నాను నేను. ఇలా వేసుకుంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను బనానా మిల్క్ షేక్ చేసినప్పుడే కొన్ని బనానాల్ని చిన్నగా కట్ చేసి వాటి ముక్కల్ని పక్కకు తీసుకున్నాను. ఆ ముక్కల్ని కూడా ఈ బనానా మిల్క్ షేక్లో యాడ్ చేస్తే మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. అంతే అండి, షుగర్లెస్ మిల్క్ షేక్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.